స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయ తల్లిదండ్రుల గారికి నా ప్రత్యేక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయము 29 నుండి 31 వరకు చదువుకుందాం. అందుకు యేసు ప్రధానమైనది ఏమనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అనున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల మా దేవా, మీ కొందనాలు. ఈ రాత్రి వాక్యములో నుండి మా అందరితో మాట్లాడమని, వచ్చిన వారిని దీవించమని, రాలేకపోయిన వారికి మరొక తరుణాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పల్లవి చరణం పాడుతారు. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామి. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామి. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాహును కాచిన, జల ప్రళయములో నోవాహును కాచిన బలవంతుడవు నీవే కదా. బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామి. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరిక్తుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరిక్తుడవు నీవే కదా. పాపుల కొరకు ప్రాణము నీచిన, పాపుల కొరకు ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా. కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయ హల్లెలూయ స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించి నీ పొగడనా స్వామి స్తుతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయ. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట కొందరు నిలిచి ఏ ఆజ్ఞలు మేము పాటించాలి, ఏ ఆజ్ఞలు పాటిస్తే అది మాకు మేలు అని అడిగినప్పుడు ప్రభువారు కొన్ని ప్రాముఖ్యమైన ఆజ్ఞల గురించి అక్కడ వారికి తెలియచేయటం జరిగింది. ప్రభు వాస్తవంగా మనకి ఇచ్చిన ఆజ్ఞలు 10 అని చెప్తూ ఉంటాము. ఆ 10ని కూడా మనం జ్ఞానించుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఆ 10లో 2 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవిగా చెప్పడం జరిగింది. మొదటిది ఏంటంటే 30వ వచనములో, నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. దేవునికి స్తోత్ర. దేవుని పిల్లలమైన మనం ప్రభువుని ఎలా సేవించాలంట, ఎలా పూజించాలంట, ఎలా ఆరాధించాలంట, ఆయన సేవ ఎలా చేయాలంట? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. అంటే ప్రభువుని మనోపూర్వకంగా ఆరాధన చేయాలి. ప్రభు కొరకు ఏది చేసినా సనుగు కొనక, బలవంతముగా కాక, ఇష్టపూర్వకంగా ప్రభు కొరకు మనం పని చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ ఒకవేళ మనం సంపూర్ణంగా నెరవేర్తించవచ్చు. ఎందుకంటే మనందరి హృదయాలు దేవుడు ఎరిగిన వారు. మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో, మనం ఎలా భక్తి చేస్తున్నామో, ఎలా భయం కలిగి ఉన్నామో, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామో దేవునికి తెలియకుండా ఏది లేదు. ఒకవేళ సంపూర్ణంగా మనం చూసుకుంటే ఈ మొదటి ఆజ్ఞను మనం నిర్వర్తిస్తున్నామని చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. అయితే 2వ ఆజ్ఞ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు చెప్పింది ఏంటంటే, 2వది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది 2వ ఆజ్ఞ. దేవునికి స్తోత్ర. మొదటి ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, వివేకముతో, పూర్ణ శక్తితో, బలముతో దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమించాలి, సేవించాలి, పూజించాలి, ఆయన పరిచర్యను కొనసాగించాలి. ఇది బాగుంది. 2వది ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయ. ప్రభు చెప్పినటువంటి ఈ 2 ఆజ్ఞల్లో మొదటిది బాగుంది, మనం చేయగలుగుతున్నాం. మరి 2వది నిన్ను వలె నీ పొరుగు వారిని సంఘములోనైనా, సమాజంలోనైనా, కుటుంబంలోనైనా ఈ కడవరి దినాల్లో ఏం తగ్గిపోయిందంటే ప్రేమ చల్లారిపోయింది. ఎంతవరకు చల్లారిపోయిందంటే కనీసం చెరువంత ఉండాల్సిన ప్రేమ కనీసం స్పూనుతో నీళ్లు తీయలేనంతగా ఎండిపోయిందన్నమాట. అంటే ప్రేమ అనేకుల్లో ఇంకిపోయింది, ఎండిపోయింది, అనేకుల్లో ప్రేమ చల్లారిపోయింది. ప్రభు 10 ఆజ్ఞలు పాత నిబంధన గ్రంథంలో చెప్పి వాటిని కొత్త నిబంధనకు వచ్చేసరికి కనీసం 2గానైనా ఇవే 2 ప్రధానమైన ఆజ్ఞలని చెప్పినప్పుడు ఈ 2టిని కూడా మనం నిర్వర్తించలేకపోతే పరలోక రాజ్యాన్ని చూడటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన చిత్తమును నెరవేర్చకుండా ప్రభు చెప్పారు, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యము చేరడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యాన్ని చేరగలుగుతాడు, చూడగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఈ కడవరి దినాల్లో ఈ సహోదర ప్రేమ ఎంతగానో చల్లారిపోయింది, ఎంతగానో తగ్గిపోయింది. ఒకరి మీద ఒకరు కుండాలు చెప్పుకుంటూ, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకుంటూ అనేక మందిలో ప్రేమ చల్లారిపోయింది. దేవుని వాక్యము చెప్తున్నటువంటి మాట ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం.
ఎవరికి దొరకలేదండి ప్రసంగ గ్రంథం? అమ్మా కొంచెం బిగ్గరగా చదవండి. నీ మనస్సునందైనను రాజును శపించవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొంచిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజును దూషిస్తావేమో, శపిస్తావేమో, శపించుకు. లేకపోతే ఐశ్వర్యవంతుల విషయంలో ఏమన్నా మాట్లాడతావేమో, పడగదిలోనైనా నువ్వు మాట్లాడకు. ఎందుకంటే భార్య అయినా సమాచారాన్ని బయటికి చెప్పొచ్చంట. ఇక్కడ సమాచారం అక్కడికి, అక్కడ సమాచారం ఇక్కడికి మోసుకెళ్ళే వాళ్ళని బైబిల్ ఏమంటుందంటే ఆకాశ పక్షులు అంట. ఏ పక్షులు? ఈ కువైట్లో నేను కాకులను చూడలేదు. ఒకవేళ మీరు చూసారా? కొంగలను చూసారా? చూడలేదు. చాలా పక్షులు ఇక్కడ మనకు కనబడవు, ఇండియాలోనే కనబడతాయి. కానీ ఇక్కడ ఆకాశ పక్షులు ప్రతి చోట ఎగురుతున్నాయి. అంటే ఇక్కడంటే కువైట్లో ఈ ఆకాశ పక్షులు చేసే పని ఏంటంట? సమాచారాన్ని మోసుకెళ్తాయంట. ఏ సమాచారాన్ని? మంచి సమాచారాన్ని మోసుకెళ్తే మనుషులు పట్టించుకోపోయినా దేవుడు మెచ్చుకుంటాడు. అమ్మో, ఈ బిడ్డ ఎన్నో మంచి సంగతులు ఇతరుల దగ్గరికి మోసుకెళ్తుందని. కానీ చాలామంది మోసుకెళ్ళే సంగతులు ఏంటో తెలుసా? ఫిర్యాదులు. ఇక్కడ సంగతులు అక్కడికి, అక్కడ సంగతులు ఇక్కడికి. వీటిని బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆకాశ పక్షులంట. అవి ఎగురుతున్నట్టు తెలదు, సమాచారాన్ని మోసుకెళ్ళినట్టు తెలియదు, సమాచారాన్ని మోసుకొచ్చినట్టు తెలియదు. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేవి కాండంలోంచి ఒక మాటను చూద్దాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో లేవి కాండము 19వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతాం. ఆది కాండము, సంఖ్యాకాండము, తర్వాత నిర్గమాకాండం, తర్వాత లేవి కాండం ఉంటుంది. చూడండి. నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలించకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకరు అబద్ధమాడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాటలో చూడండి. నేను దేవుడైన యెహోవాను అంటే నిన్ను చూస్తున్నవాడును, నువ్వు మోసుకెళ్తున్న సమాచారం మంచిదో చెడ్డదో కూడా నేను చూస్తున్నవాడును, నీ మాటలు నేను వింటున్నటువంటి దేవుడును. అందుచేత నువ్వు ఎలా ఉండాలంటే, ఒకటి దొంగిలించకూడదు, రెండవది బొంకకూడదు. బొంకటం అంటే అర్థం ఏంటి? నువ్వు అన్నావంటగా వాళ్ళ దగ్గర, ఇవ్వ నేను ఎప్పుడు అన్నాను అవసరమైతే నా మీదొట్టు, మా ఆయన మీదొట్టు, మా పిల్లల మీదొట్టు, లేకపోతే ఏమి కాకపోతే దేవుడి మీదొట్టు అనేవాళ్ళు కూడా ఉంటారంట. బొంకటము దేవుని పిల్లలకు మంచి అలవాటు కాదు. దేవునికి స్తోత్రం. రెండవది 13వ వచనం, నీ పొరుగు వారిని హింసింపకూడదు, వానిని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. తర్వాత మాట, చెవిటి వానిని తిట్టకూడదు. ఎన్ని మంచి మాటలో చూడండి. ఇవి దేవుడు ఎందుకు మనకి ఈ పూట వర్తమానం ద్వారా తెలియచేస్తున్నాడంటే, కాస్త వివేకమును, జ్ఞానాన్ని, బుద్ధిని మనం తెచ్చుకుంటామని. దొంగిలించకూడదని, బొంకకూడదని, అబద్ధమాడకూడదని, దేవుని మీద అబద్ధ ప్రమాణాలు చేయకూడదని, పొరుగువారిని హింసించకూడదని, వాళ్ళది ఏది దోచుకోకూడదని, కూలివాని కూలిని మరుసటి రోజు వరకు ఉంచుకొనకూడదని, చెవిటి వారిని చాలామంది తిట్టడానికి ఇష్టపడతారు. ఎందుకు తెలుసు? అడిగి వినపడదు కాబట్టి. చెవిటి వాడిని తిడుతూ పక్కన నవ్వుకుంటూ ఉంటారు కొంతమంది. ఎందుకో తెలుసా? ఆడికి వినపడదు కాబట్టి. కానీ ఆ చెవిటివాడు వినకపోయినా ఎవరు వింటారు? దేవుడు వింటాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరి పక్షంగా ఉన్నాడు? చెవిటివాని పక్షంగా ఉంటాడు. తర్వాత
గుడ్డివాని ఎదుట అడ్డమేది వేయకూడదు. పూర్వకాలంలో ఎవరైనా గుడ్డివాడు వెళ్తుంటే వాళ్ళని తోవ తప్పించేసి వాళ్ళ కాళ్ళకి ఏదో అడ్డం పెట్టేసి వాళ్ళ వస్తువులు దాచేసి, ఒకవేళ వాళ్ళ చెప్పులో ఒక చెప్పు ఎక్కడో చోట దూరం ఇసిరేసి వెతుక్కోమని గుడ్డివాడిని ఆట పట్టించినటువంటి పరిస్థితులు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది గుడ్డివాడిని త్రోవ తప్పించకూడదు, చెవిటివాడిని తిట్టకూడదు. అంటే ఇవన్నీ ఏంటి? ఒక మనిషికి దేవుడు జ్ఞానాన్ని తెలియచేస్తున్నాడు. హల్లెలూయ. తర్వాత మాట, నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. దేవునికి స్తోత్రం. నువ్వు మనుషులు భయపడకపోయినా పర్వాలేదు, దేవునికి భయపడేవాడుగా నువ్వు ఉండాలి. ఆకాశ పక్షుల వలె ఇక్కడ సమాచారం అక్కడికి, అక్కడ సమాచారం ఇక్కడికి మోసుకెళ్ళేవానిగా ఉండొద్దు. మంచి సమాచారం అయితే నీ ఓపుకున్నంత వరకు, నీ ప్రాణం పోయే వరకు ఆ మంచి సమాచారాన్ని 10 మందికి చాటి చెప్పు. కానీ చెడ్డ సమాచారం మాత్రం ఎవరు మోసుకెళ్ళే ఆకాశ పక్షులుగా ఉండకూడదంట. తర్వాత మాట, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి, అంటే ఇంటింటికి ఎందుకు తిరుగుతారు? దేనికోసం తిరుగుతారు అమ్మా? అది ఇంటింటికి తిరిగి ఏదో ఒక సమాచారాన్ని మోసుకెళ్ళే అలవాటు దేవుని పిల్లలమైన మనకి ఉండకూడదంట. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మాట, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వారిని గర్దించవలను, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను, నేను యెహోవాను. ప్రతి మాట ఆయన జాగ్రత్తగా చెబుచూ ఆయన చెప్పే మాట ఏంటంటే నేను యెహోవాను, నేను యెహోవాను. అన్నీ చూస్తున్నటువంటి దేవుడును, అన్నీ వింటున్నటువంటి దేవుడును. 2 ప్రధాన ఆజ్ఞలు చదువుకున్నాం కదా. అందులో మొదటిది ఏంటి? దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ప్రేమించాలి, సేవించాలి, పూజించాలి, ఆరాధించాలి. బాగుంది. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని. ఇప్పుడు ఆ ప్రేమకు ఏమైంది? జబ్బు వచ్చింది, జ్వరం వచ్చింది, ప్రేమలు పాడైపోయి ఎవరిని ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితులు. ఒక బలమైన మాట పరిశుద్ధ గ్రంథములోంచి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 3-4 వచనాలు. 4 నుంచి చదవండి. మీలో ప్రతివాడును తన పొరుగువారి విషయమై జాగ్రత్తగా నుండవలను, ఏ సహోదరునినైనను నమ్మకుడి. ఆగండి. మీలో ఏ సహోదరుని అయిననో, అన్నయ్యను కూడా నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే అన్నయ్య అట్టుకెళ్ళి తమ్ముడిని ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో మా తమ్ముడిని గురించి ఇలా అన్నాడు, వింటే నాకే బాధేసింది. ఆడు మా తమ్ముడు అయితే అయ్యాడు కానీ ఆడు అలాగ అనకూడదు, ఆ రోజున సందర్భం నాకే బాధేసింది అన్నాడు అనుకో. ఇప్పుడు వీళ్ళ తమ్ముడిని తీసుకెళ్ళి ఆడి దగ్గర, అవతలోడి దగ్గర ఏం చేసినట్టు? శత్రువుగా ఇరికించేసినట్టు లెక్క. అంటే వీడు మంచోడు అనిపించుకోవడానికి సొంత తమ్ముడినైనా సొంత అన్నయ్యనైనా చెడ్డ చేయటానికి చాలామంది మనుషుల్లో ఉన్నటువంటి ఈ రోజున జబ్బు జాడ్యమని చెప్పొచ్చు. అదేంటో తెలుసా? వాళ్ళు మంచి అనిపించుకోవడానికి ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని చెడ్డ చేయడానికి అరక్షణం కూడా ఏ మనిషి ఆలోచించట్లేదు. అయ్యో వాళ్ళని చెడు చేస్తే, వాళ్ళని ఎదుటివారి దృష్టిలో చెడ్డగా నేను చిత్రీకరిస్తే, వర్ణిస్తే, వాళ్ళ కోసం చెడు సమాచారం చెప్తే నాకేం కలిసి వస్తుంది? నిజము దేవుడెరుగు, మా ఊర్లో అంటారు, నిజము దేవుడెరుగు, నీరు పల్లమెరుగు. పల్లానికి నీరుకి పల్లం అటు ఉంది ఎల్లు అని దారి ఏం చూపించక్కర్లేదంట. నిజమంట దేవుడికి తెలుసంట. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా వాళ్ళు చెప్పిన మాటలు నువ్వు నమ్మకు, ఇది నిజం
అని దేవుడి దగ్గర మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడైనా ఒకడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా వాళ్ళు చెప్పింది అన్నీ అబద్ధాలే, నేను చెప్పేదే నిజం అన్నారనుకో, వాళ్ళు ఎవరితో సమానం? దేవునికి స్తోత్రం, హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే మొక్కలు అందరూ అలా మార్చేశారేంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుని వాక్యంలోని సంగతులు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. నీ సహోదరుని అయినను నమ్మొద్దు, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని ఏం ముంచును? కొంప ముంచును. ఇవాళ ఆకాశ పక్షులు తీసుకెళ్తున్న సమాచారం చివరికి ఎక్కడ దాకా తీసుకెళ్తుంది తెలుసా? మాట అనండి మీరు అందరూ ఒకసారి. ఏం ముంచును? కొంపలు ముంచేస్తున్నారు. ఏంటది తీసుకెళ్ళింది? ఒక్క మాటే. మనిషి అయినా కోట దాటలేదు, కానీ మాటలు మాత్రం కోటలు దాటి, ప్రాంతాలు దాటి, జిల్లాలు దాటి, మంతకాలు దాటి, కువైట్ సిటీ అంతా తిరిగి వచ్చారు. ఇండియా దేశం కూడా ఒక మాట ఎంత దూరం వెళ్ళిపోతుందో మీరు అలా అంటున్నారు. కానీ ఒక్క మాట కోసం దేశాలు యుద్ధాలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్త అంట. వాక్యం ఎంత బాగా చెప్తుంది చూడండి. నీ సహోదరుడు ఎలా తంత్రగొట్టయ్యుండి తన సహోదరుని కొంప ముంచును. కొంతమంది యజమానుల దగ్గర పనిచేస్తారు. పని చేస్తూ అందరి సమాచారం ఒకడు అటుకెళ్ళి చెప్పేవాడు ఉంటాడు. అలాగన్నాడు, ఇలాగన్నాడు, లేకపోతే అది అన్నాడు, ఇదన్నాడు అని చెప్తే ఆ యజమానికి ఆ పనివాని మీద ప్రేమ కలుగుతుందా, కోపం కలుగుతుందా? వీడు ఇలా ఉన్నాడంట, అలాగన్నాడంట, ఉత్తిదెంతో నిజమెంతో చెప్పుడు మాటలు చాలా తీగా ఉంటాయి కాబట్టి వెంటనే ఆడిని డిస్మిస్, తీసేయండి అని ఉద్యోగం నుంచి అంటారు కదా. అంటే ఒక వ్యక్తి చెప్పిన చెడ్డ సమాచారం వల్ల అతని పని, భవిష్యత్తు, జీవితం అంతా పోయిందంటే ఈ మాటల ద్వారా ఆడు కొంప ముంచినట్టే కదా. ఒక్క మాట వల్ల ఎదుటివారు జీవితాలు, ఉద్యోగాలు అన్నీ తలకిందులైపోతున్నాయి. అందుచేత ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరి గురించైనా మాట్లాడాల్సిన సమయం, సందర్భం వస్తే నీ దగ్గర మంచి సమాచారం ఉంటే నోరు తెరువు. నీ దగ్గర ఏ సమాచారం లేకపోతే ఎందుకో తెలుసా? ఒక రోజున ఇలా మౌనంగా ఉంటే తీర్పులో నువ్వు వెళ్లకుండా తప్పించబడిన వాడు అవుతావు. ఈరోజు అవకాశం మంద కదా, ఈరోజు మంద కదా అని చెప్పేసి మన మీద ఒక సమాచారాన్ని పట్టుకెళ్ళి అక్కడ గనక పూసగుచ్చినట్టుగా, మాల కట్టినట్లుగా గనక వివరించి చెప్తే ఒక రోజున వాటన్నిటికీ దేవుడు నిన్ను నన్ను లెక్క అడుగుతాడు. నా జీవితంలో, సేవా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న ఒకే ఒక మంచి పాఠం ఏంటో తెలుసా? ఎప్పుడు ఎవరి గురించి ఏది చెడుగా మాట్లాడకుండా ఉండడమే నేను నేర్చుకున్నాను. ప్రతి మనిషిలో మంచి ఉందంటే చూస్తాను, మంచి కనబడకపోతే అక్కడతో తప్పుకుంటాను తప్ప అంతకుమించి ఎదుటి వాళ్ళ గురించి చెప్పే సమాచారం ఆకాశ పక్షుల్లాగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. క్రింద చదవండి కొంత మాట, మరొక సత్యమైన మాట. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ప్రతి పొరుగువాడు నడక పరుగు, ఇది అర్జెంటుగా అక్కడికి పట్టుకెళ్ళిపోవాలి. ఇంటికి వేడి చల్లారక ముందు ఈ మాటను అక్కడికి, ఇదేమైనా పెసరెట్ట లేకపోతే ఇడ్లీలండి వేడి చల్లారకుండా మాటలు మోసుకెళ్ళిపోవటానికి. ఎంత ప్రమాదంగా మనుషులు తయారయ్యారు తెలుసా? ఎంత ప్రమాదం. ఈ రోజున ఒక మనిషి గురించి మరొక మనిషే మంచి మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతున్నారు? చెడు. దేవుడు దాన్ని ఇష్టపడ్డు. దేవుడు మంచివాడు. ఆయన ఒక మాట అడుగుతాను, దేవుడు మనలో మంచిని చూస్తున్నాడు, చెడుని చూస్తున్నాడు? చెప్పండి. మాట్లాడలేదు, మంచినే చూస్తున్నాడు. అందుకే ఇంకా మనం బతుకున్నాం. మనలో దేవుడు కనుక చెడును చూసుంటే ఎప్పుడూ రాలిపోదాం. ఇది నిజం, ఎప్పుడూ రాలిపోదాం. ఇంకా క్రింద చెప్పబడిన మరొక మాట చూడండి. సత్యమును పలుకక ప్రతివాడు తన పొరుగు వానిని వంచును,
అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివారు తప్పులు పట్టవలనని, ఏంటిది ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఎదుటివారి తప్పులు పట్టవలనని ప్రయాసపడుచున్నాను. నేను వ్యక్తిని ఎరుగుదున, అతని పేరు నేనైతే ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడను. అన్నిటిలో తప్పులు కనపడతాయి, అతనికి అన్నిటిలో తప్పులు కనపడతాయి. పెళ్లిలోను తప్పు కనపడుతుంది, దినంలోను తప్పు కనపడుతుంది, తద్దినంలోను తప్పు కనపడుతుంది, ఒక మంచి విషయంలో తప్పు కనపడుతుంది, అన్నిటిలో తప్పు కనపడుతుంది. ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతికి పట్టుకుని మాట్లాడటమే అతని ఉద్యోగం. నేను చెప్తున్నాను ఈ రోజున, అలాంటి వారు వర్ధిల్లరు, దీవించబడరు, ఆశీర్వదించబడరు, ఫలింపులోనికి రారు. ఇది ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రం మంచిది చెప్పండి? మంచిది కాదు. ఎదుటివారు తప్పులతో మనకేం అవసరం అండి? ఇది నేను చెప్తున్న మాట కాదు. మీరు ప్రతి మాట బైబిల్లో చదివారా, చదవలేదా? అమ్మా, నేను చెప్పిన ప్రతి మాట, నేను వివరిస్తున్న ప్రతిదీ బైబిల్లో చదివినదే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం తప్ప నేను ఎక్కడి నుంచో కొత్తగా రాసుకొచ్చిన మాటలు ఇవి చెప్పండి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు దేవుడు ఎందుకు చెప్తున్నారంటే మనకి జ్ఞానం కలిగి నడుచుకున్న నిమిత్తమే. మన భక్తి అంతా ఎక్కడ పాడైపోతుంది తెలుసా? చేస్తున్నాం, ఎంతో భక్తి చేస్తున్నాం, ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ఎంతో ఉపవాసం ఉంటాం, ఎంతో కన్నీరు కారుస్తున్నాం, దేవుని సేవలో ఎంతో ప్రయాసపడుతున్నాం. కానీ ఆకాశ పక్షిలాగా ఒక సమాచారాన్ని తీసుకెళ్ళటం వలన, కొండెములు చెప్పుటం వలన, ఎదుటివారి మీద చాడీలు చెప్పడం వలన, ఎదుటివారిలో తప్పులు వెతకటం వల్ల మన భక్తి అంతా ఏమవుతుంది? మాట్లాడరేంటి? వ్యర్థమైపోతుంది. దేవుని సేవకునిగా దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి, అధికారాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇలాంటి అలవాట్లు ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా మీలో ఉన్నాయని కాదు, ఎదుటి వ్యక్తిలో కనబడినా ఆ వ్యక్తులు కాస్త మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక సమయంలో ఎక్కడో చోట మనల్ని ఖచ్చితంగా, ఇందాక చెప్పారు కదా, ఏం ఉంచుతారు? మాట్లాడరండి, కొంపు ముంచేస్తారు. జాగ్రత్త. వాళ్ళు విశ్వాసులైతేనే, భక్తిపరులైతేనే, వాళ్ళు ఏ విషయానైనా సవివరంగా జ్ఞానం కలిగి ఆలోచించగలిగిన వాళ్ళైతేనే వాళ్ళతో కూడా మన ఫోన్ కాంటాక్ట్లో ఉండాలి. ఖాళీ కబుర్లన్నీ చెప్తూ ఉంటారు చూసారు, అత్తమాట మనకు వద్దన్న ఫోన్ చేస్తుంటారు వాళ్ళు. అలాంటి నెంబర్లు ఏం చేయాలి? ఏదో నొక్కేశాను, తెలియకుండా బ్లాక్లోకి వెళ్ళిపోయిందని చెప్పండి, పర్వాలేదు తప్ప. వాళ్ళు మై ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్ అని ఎట్టుకుంటారు వాళ్ళని. ఎందుకంటే ఊరి మీద సమాచారం అంతా హలో చెప్పు మొదలవుతుంది. అవసరమా? వాళ్ళు గంటన్నర 2 గంటలు మాట్లాడుకుంటారు. అందులో ఒక్క మాట ప్రయోజనకరమైనది ఉండదు. వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు, వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు, వీళ్ళిద్దరే పరిశుద్ధులు భూమి మీద. ఇంకందరూ చెడిపోయారు, అందరూ పాడైపోయారు. దేవుని రాకడొస్తే వీళ్ళిద్దరే వెళ్తారు మేఘంలోకి అన్నట్టు మాట్లాడుకుంటారు. అలాంటి సహవాసాలు మనకి వద్దుగాక వద్దు. స్వస్తి చెప్పాలి. అమ్మ, దేవుడు నేడైనా రావచ్చు, రేపైనా రావచ్చు, నా ప్రాణం ఇయ్యాలైనా పోవచ్చు, రేపైనా పోవచ్చు. అంటే నువ్వు కూడా అంతే కదా, ఎదుటి వాళ్ళు కూడా అంతే కదా, వాళ్ళైనా ఉండొచ్చు, పోవచ్చు. మనకి ఎందుకమ్మ ఈ మాటలు, దేవుడు చూసుకుంటారు. కానీ అలా ఆరాధన బాగా జరిగింది, దైవజనం నిలబెట్టుకుని దేవుడు మంచి వాక్యం చెప్పారు అనుకోవాలి. దేవునికి స్తోత్రం. అంతే తప్ప అయ్యగారిని ఎవరైనా చెప్పమన్నారేమో ఈ వాక్యం ఈ వారమో అవి కూడా వచ్చేస్తాయి కొంతమందికి. ఇప్పటి వరకు ఎవరో చెప్పమన్న ఏ వాక్యాన్ని నేను ఇక్కడ చెప్పలేదు, అలా చెప్పమని నాకు ఎవరు చెప్పలేదు. ఎందుకు తెలుసా? ఇక్కడికి వచ్చే వరకు ఏం మాట్లాడుతానో, ఏ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారో నాకు కూడా సరిగ్గా తెలియదు. ప్రార్థన చేసుకుని బైబిల్ తెరిచి కొన్ని అధ్యాయాలు చదువుకుంటుంటే ప్రభు అంటారు, ఈ మాట మీద నువ్వు ఈ పూట వాక్యము చెప్పమంటారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం ఈ స్థలం నుంచి, ఎందుకంటే రేపటి 5వ తారీఖు నుంచి శ్రమకాలాలు ప్రారంభమవుతున్నాయి.
పొరుగువారి మీద చాడీలు చెప్తూ సిలువలో ఉన్న యేసయ్యను ఆరాధిస్తానంటే ఆ ఆరాధన దేవుడు అంగీకరించడు. అందుచేత ఈ రోజునే మనం ఇక్కడి నుంచి హృదయాలను కడుక్కుని ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. హల్లెలూయ. ఎవరి గురించి ఎలాంటి చెడు విషయాలు నీ హృదయంలో ఉన్న ఈ రాత్రి ఏమిటి కడతారండి ఇక్కడ ఎక్కువగాను? క్లోరెక్స్. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి క్లోరెక్స్ ఎట్టుకుని మనం ఇక్కడి నుంచి కడుక్కుని పరిశుద్ధ హృదయాలతో మనం వెళ్ళాలి. ఒక్కరామేనంటే ఇష్టం లేదంటే హల్లెలూయ. శుద్ధమైన హృదయమును నాకిమ్ము దేవా, స్థిరమైన మనస్సును కలిగించుమో ప్రభువ. శుద్ధమైన హృదయమును నాకిమ్ము దేవా, స్థిరమైన మనస్సును కలిగించుమో ప్రభువా. ఏ హృదయం కావాలి? ప్రభు వాక్యం చెప్తున్నారు, హృదయ శుద్ధి గలవారు వారు దేవుని. ఎదుటివారు తప్పులన్నీ మన దగ్గరే బీరువాలో దాచేసుకుంటే మన హృదయం శుద్ధిగా ఉండదు. ఎదుటి వాళ్ళు సీప్రెట్ వచ్చి బయట ఆడేశారు, అది తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటామా? మా ఊర్లో చిన్నప్పుడు అనేవారు పాంచేట అని, చెత్తంతా దాంతోటే ఎత్తేవారు. అలాంటి పాంచేటలో ఏమన్నా మన దగ్గర దాచుకుంటామా అమ్మా? కానీ ఎదుటివారి చెడ్డ సమాచారం అంతా మన దగ్గర దాచుకుని నేను గనక నోరిప్పానంటే వాళ్ళు బతుకులు అయ్యి నీకేం అవసరం? ఆ చెడంతా నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? ఎన్నాళ్ళ నుంచి దాస్తున్నాను నా హృదయంలో. ఎందుకు దాస్తున్నావు అవన్నీ? నీకేం అవసరం? ఆ చెడంతా నీ దగ్గర దాయాల్సిన అవసరం, ఆ కంపు నీకెందుకు? ప్రభువేమో నీ హృదయము శుద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ హృదయంలో వాక్యం ఉండాలని కోరుకుంటున్నాడు. నీలో పరిశుద్ధత ఉండాలని కోరుకుంటున్నాడు. నీలో యథార్థత, నమ్మకం ఉండాలని కోరుకుంటున్నాడు. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ఎవరియో దాచిపెట్టుకుని నీ హృదయంలో భక్తి చేస్తే అది నిష్ప్రయోజనం. అదే చెప్తున్నాను, ఈ రాత్రి వాక్యము చేత మన హృదయాలను కడుక్కుని స్థలంలోంచి వెళదాము. హల్లెలూయా. ఈ మాటలు ప్రభు మన వెనుకట్లో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహిమగల దేవా, నీకు వందనాలు. నేనే ఏదో భక్తిపరుడు రాలును అన్నట్లు, భక్తి అంతా నాకే తెలుసు అన్నట్లు, ఇంతకాలము చేసిన భక్తిలో ఎక్కడైనా ఏదైనా మీకు అయిష్టమైనది, ఒక అబద్ధమైన, ఒక అవిధేయతైన, లేకపోతే ఇక్కడ సమాచారం అక్కడ సమాచారం ఇక్కడికి మోసుకెళ్ళి ఆకాశ పక్షుల్లాగా మేమేమన్నా ఉన్నామేమో, కొండెములు చెప్పేవారుగాను, ఎదుటివారు కొంప ముంచేవారుగాను మేమేమన్నా ఉన్నామేమో. దయతో నన్ను క్షమించు ప్రభువా. ఎదుటివారు చెడ్డ విషయాలు నాకు అక్కర్లేదయ్యా. ఎదుటివారి తప్పులతో నాకు సంబంధం లేదు ప్రభువా. వారి తప్పులు వెతకాల్సిన అవసరం నాకు లేదు ప్రభువా. ఒకవేళ ఎదుటివారి తప్పులు నేను వెతికితే నా తప్పులన్నీ నువ్వు వెతుకుతావు ప్రభువా. నువ్వే ప్రతి తప్పు వెతికి దానికి తగిన ప్రతిఫలం నాకు ఇవ్వాలని నువ్వు తలుస్తే ఆ పనిష్మెంటు, ఆ శిక్ష నేను తట్టుకోలేను, నేను భరించలేను. ఈరోజు నా హృదయాన్ని నీ సన్నిధిలో వాక్యం ద్వారా కడుక్కోవాలని ఆశపడుతున్నాను ప్రభువా. ప్రతిసారి ఇల్లు శుభ్రం చేస్తాం, సామాన్లు శుభ్రం చేస్తాం, గదులు శుభ్రం చేస్తాం, కానీ హృదయాన్ని కడుక్కోవటం మానేస్తాం. ఈ రాత్రి వాక్యము ద్వారా మా హృదయాలను కడుక్కుంటున్నాం. నా హృదయం మట్టుకు నేనే కడుక్కుంటున్నానయ్యా. మేమందరము ఈ రాత్రి నీ సన్నిధులు హృదయాలను కడుక్కుంటున్నాం. మలినముతో, మత్సరముతో, డంబముతో, అతిశయముతో అయ్యా, ఎదుటి వారి మీద కొండెములు చెప్పే అలవాట్లతో, అబద్ధ సమాచారాలు మోసుకెళ్ళే వారిగా ఉంటే దయతో నన్నును మమ్మలను క్షమించమని ప్రార్థిస్తున్నారు. ఈ రాత్రి విన్న ఈ వాక్యము ఏ ఒక్క బిడ్డకు అపార్థం కాకుండా అర్థమగు రీతిలో మీరు ప్రభు జ్ఞానాన్ని దయచేయండి. ఇది నా మేలుకే దేవుడు మాట్లాడారు. నా భక్తి వ్యర్థం కాకూడదు, నా ప్రార్థనలు వ్యర్థం కాకూడదు, నా కన్నీరు వ్యర్థం కాకూడదు, నా ప్రయాస వ్యర్థం కాకూడదు.
ఒకవేళ ఎదుటి వారు నేను ప్రేమించలేని వ్యక్తిగా ఉంటే నా భక్తి అంతా వ్యర్థమైపోతుందని గ్రహించుకోవడానికి సహాయం చేయండి. ఈ మాటలు అందరూ హృదయాలు ఫలింపచేయండి. నజరేయుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.